వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు సొరకాయ కొబ్బరి పాయసం ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో పాయసం అనగానే డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. కరెక్ట్ గా మన అన్నగారు చెప్పేటట్టు ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వాడతారండి మీరు. సరిపోతుంది. ఎంత అవసరమో అంత మటుకు వాడితే సరిపోతుంది కదా. ఓకే, దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవి దూరగా వేగాలి మనకు. ఓకే, మరి అలా మేము ఒక చిట్కా చూడమా? ఓకే ఓకే, అవి వేగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఆమ్లెట్ వేసేటప్పుడు పెనం పైన కొద్దిగా ఉప్పు చల్లితే ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చిట్కా చూసారు కదా? ఓ వేగిపోయాయి. వేగిపోయాయండి. దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని సొరకాయ తురిమండి. ఓకే, సో తురిమిన తర్వాత నీళ్లు పిండేసాం. ఓకే, సో సొరకాయ తురిమి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండేసి వేస్తున్నారు. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలా? అవునండి. ఓకే, కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందా అండి లేకపోతే ఇలా? కొంచెం చేంజ్ చేస్తాం. ఓకే, ఇదేంటండి బెల్లం తీసుకున్నారు? సో ఇక్కడ అంటే జనరల్గా పాయసం అనగానే పంచదారతోనే ఎక్కువ చేస్తాం. నార్మల్ సొరకాయ పాయసం అంటేనే కంపల్సరీ పంచదార వేస్తారు. మీరు సో ఇక్కడ గుడ్ ఫుడ్ కాబట్టి మనం పాలు కూడా కొబ్బరి పాలు తీసుకున్నాం. సో దానికి తగ్గట్టుగా బెల్లం వేస్తున్నాం. మామూలు పాలు తీసుకున్నట్టయితే మనం బెల్లం వేసినా పాలు పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మామూలు పాలు వేస్తే బెల్లం కనుక వేస్తే పగిలిపోతాయి పాలు. కొబ్బరి పాలకైతే ప్రాబ్లం ఆ ఛాన్స్ లేదు. సో చక్కగా చిన్న టిప్ కూడా అందించేశారు తెలియని వాళ్ళకి. మామూలు పాలలో బెల్లం కనుక వేస్తే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కన్ఫర్మ్గా కూడా చెప్పలేము, పగిలిపోతే పగిలిపోవచ్చు లేకపోతే లేదు. ఓకే అండి. ఓకే, సో దీంట్లో జీడిపప్పు పేస్ట్, ఇది చిక్కదనం వేస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీంట్లోనే బెల్లం తురుము. ఓకే, పాయాసాలు తినొచ్చు, తినకూడదని ఎవరున్నారు? కానీ ఇలా చేసుకొని తినాలి. ఏమంటారు? బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలా అండి? అవునండి. కానీ బెల్లం అండ్ సొరకాయ కాంబినేషన్ ఆ టేస్ట్ బాగుంటుందా అండి? చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ అంటే సొరకాయ కూడా మనం నేతిలో వేయించుకున్నాం కదా, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు. ఓకే, ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి థిక్గా కనుక అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు. అవును. సో ఇది మరిగితే ఇంకా డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమే. అవును. డ్రై ఫ్రూట్స్ వేసి పాయసం అందరూ తినొచ్చు, కానీ ఇలా చేసుకొని తినండి, హెల్త్ కూడా చాలా మంచిది, తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అవునండి. సో ఇది మనకు మరగాలి. ఓకే, మూత పెట్టమంటారా? అక్కర్లేదండి. ఓకే, మరి కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. ఇక్కడ క్రేన్ చేస్తున్నాను. క్రేన్. ఓకే, సో వైట్ కలర్ లో ఉంటుంది కదా. Yes. సో డాడీస్తో చాలా బాగా వస్తుంది. సో ఇటువైపు ఇలా రౌండ్ షేప్ లో ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, మధ్య మధ్యలో కలుపుతాం. యా, సో టైల్ ఇటువైపు వస్తుందండి. ఇక్కడ నుంచి ఇలా స్లాంట్ గా ట్రిమ్ చేస్తుంది. ఓకే, నెక్ పెట్టడానికి టైల్ అండి. టైల్ కి. ఓకే, ఓకే. ఓకే, సో వింగ్స్ కూడా దీంట్లోనే చూపిస్తున్నాం. ఓ అంటే ముడుచుకొని ఉన్నట్టుగా. సో ఇలా వింగ్ షేప్ ఇచ్చేసి సైడ్ నుంచి కొంచెం తీసేసి అది కొంచెం పైకి ఎలివేట్ అవుతుంది. ఓకే, సో రెండో వైపు కూడా. సో దీనికి గ్రూవర్తో డీటెయిల్స్ ఇస్తుంది. ఓపెన్ ఉన్నట్టు చూపించాలంటే జస్ట్ ఆ లేయర్ ఒకటి బయటికి తీసేసి వాటర్లో వేస్తే మనకి కొంచెం ఓపెన్ అవుతుంది, లేదా వేరే స్లైసెస్ కూడా తీసేసి మనం అటాచ్ చేయొచ్చు. ఓకే, నెక్ వస్తుంది, కొంచెం అలా ట్రిమ్ చేశాను. ఓకే, ఇంకో చిన్న పీస్లో మనకు ఒక ఫుల్ రాడిష్ యూజ్ అవుతుంది అన్నమాట దీనికి. అవునండి.
దీంట్లో వచ్చి మనం నెక్ ఓపెన్ చేయాలి. ఓకే. సరిపోతుందండి, ఆఫ్ చేయొచ్చా? ఇంకా దగ్గర పడాలా? సరిపోతుందండి. సరిపోతుందా? సో దీంట్లో యాలకుల పొడి, ఓకే, అలాగే మనం ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. నీట్గా రౌండ్ షేప్లో కనిపించడానికి మొత్తం ట్రిమ్ చేసేస్తాం. అవునండి, మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో అలాగే బీక్, సో క్యారెట్లోంచి ఇలా చిన్న ట్రయాంగిల్ షేప్లో తీసుకుంటామండి. ఓకే. సో అలాగే ఐస్ పెట్టడానికి సైడ్లో చిన్న రంధ్రం చేసి. అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది ఇక్కడ చూస్తే. ఆ షేప్ నాకు భలే ట్రిమ్ చేశారండి నీట్గా. అంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకున్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదండి, అవును. ఆ బల్బ్ కొంచెం ఇలా బెండ్ అని తీసుకుంటే Okay. ఆ బల్బ్ కొంచెం నెక్ లా Yes, కొంచెం yes, లావుగా yes. వచ్చేసి అవును. నెక్ వచ్చేస్తుంది. మిరియాలు పెట్టేస్తున్నాం. సో చేయాలనుకుంటే దీంతో ట్రై చేయొచ్చు, లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఇక్కడ పెట్టేసి టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. దీని వింగ్స్ ఓపెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వింగ్స్ ఓపెన్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకే అండి. ఓకే. లెగ్స్ కొంచెం పొడుగ్గా ఉంటాయి కాబట్టి కబాబ్ స్టిక్స్ తీసుకున్నాను. ఓకే. కీరా అండి స్టాండ్. ఓ, క్రేన్ రెడీ. ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఓకే. ఓకే, బౌల్ ఇస్తారండి. యా. చూడడానికి కూడా చక్కగా చాక్లెట్ కలర్ లో అనిపిస్తోంది. బెల్లం వేసాం కదండి. ఎస్. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ పైనుంచి. గార్నిష్. ఓకే. సొరకాయ కొబ్బరి పాయసం రెడీ. చక్కటి కార్యంతో పాటు సొరకాయ కొబ్బరి పాయసం రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి పాయసం తయారు చేయు విధానం: పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత బెల్లం తురుము వేసి కరిగాక కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. ఆపై యాలకుల పొడి జల్లి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కొబ్బరి పాయసం రెడీ. సొరకాయ కొబ్బరి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో బెల్లం సొరకాయ కాంబినేషన్ కూడా బాగుంటుంది అంటారు. అవునండి. నిజంగా చాలా కమ్మగా ఉందండి, చాలా బాగుంది. చక్కెర వేసుకుంటే అందరూ ఇంకా స్వీట్లు అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి హ్యాపీగా బెల్లం వేసుకుని ఇలా డైలీ ఒక కప్ తిన్నా బాగుంటుంది. ఒక కప్ కాదు, చిన్న కప్. అది కూడా ఇక్కడ మన అంటే కొబ్బరి పాలు వాడాలి కదా, తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. సొరకాయ కొబ్బరి పాయసం నిజంగా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. విటమిన్ B12 ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే మాంసం, చికెన్, గుడ్లు, పాలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా ఇవి బాగా తోడ్పడతాయి. పాలక్ గోబీ చూసాం, ఇంట్రెస్టింగ్ పాయసం చూసాం, అలాగే ఊరించే వంటలో నోరూరించే వంటలేంటో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.